హలో అందరికీ గుడ్ ఈవినింగ్. మా బాబు కోసం అయితే నేను రాగి పిండి లడ్డూలు అయితే చేద్దామనుకున్నాను. దీనికోసం నేనైతే రాగులు తీసుకున్నాను. మీరు రాగి పిండితో అయినా చేసుకోవచ్చు. సో రాగులు తీసుకుంటే వీటిలో నుంచి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అవన్నీ వేరేసి ఇవి ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పిండి తీసుకున్నా కానీ పిండి తీసుకుంటే ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మీకు కావాలంటే అలాగైనా వేసుకోవచ్చు. మా బాబు చిన్నోడు కాబట్టి నేను ఇట్లా చిన్న చిన్న చాప్ చేసుకొని వేసుకున్నాను. సో ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇవి పక్కన తీసుకొని దీంట్లో 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం కూడా మంచిగా తురుముకొని వేసుకోవాలి. దీని బదులు మీరు పౌడర్ అయినా తీసుకోవచ్చు. సో 3/4 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ వేసుకోండి. అంతా కూడా బాగా కలుపుకొని కరిగించుకోవాలి. ఇది కరిగాక ఒక 2-3 మినిట్స్ మరగనివ్వండి. ఇలా మరిగాక నేనైతే ఫస్ట్ నెయ్యి తీసుకోలే కాబట్టి ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. మీరు పిండి ఫ్రై చేసినప్పుడు వేసుకుంటే ఇప్పుడు వేసుకునే అవసరం లేదు. సో ఇలా మరిగాక అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత మనం ఇందాక తీసుకున్న రాగి పిండి దీంట్లో కొంచెం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక పట్టుకున్న పాకం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. వేడిగా ఉంటున్నప్పుడే మాత్రమే మనం లడ్డూలు చుట్టుకోవాలి. చల్లారితే మాత్రం రాదు. గుర్తుపెట్టుకోండి. బాగా వేడిగా ఉన్నప్పుడే ఇట్లా రౌండ్గా మెల్లమెల్ల చుట్టుకోండి. హ్యాండ్స్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా చుట్టుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. చాలా హెల్దీ అయిన రాగి లడ్డూలు రెడీ అండి. ఇంతే సింపుల్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మా బాబు కోసం ప్రిపేర్ చేశాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా బాబు తింటాడో తినడో చూడాలి. ఫస్ట్ టైం చేశాను నేను కూడా. అయితే మా బాబు మీద ట్రై చేయబోతున్నాను. వాడు తింటాడా తినడా వాడి రియాక్షన్ చూడాలి. కొంచెం అయితే తిన్నాడు. చూడండి, నచ్చింది వాడికైతే. చూడండి తింటున్నాడు. సో మీరు కూడా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టండి. బయట అది ఇది తినిపించకంటే ఇంట్లో మీ చేతులతో మీరు మంచిగా చేసి తినిపించండి.